ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను. అవును, మన దేవుడు, మనం సేవించే జీవం కలిగిన దేవుడు, మనల్ని అపాయాల్లో నుండి తప్పించే దేవుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి తప్పించే దేవుడు. తెలుసో తెలియకో మన జీవితంలో అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం, అనేక తప్పులు చేస్తూ ఉంటాం, అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి చేయకూడని పనులు చేస్తూ ఉంటాం, వెళ్ళకూడని మార్గంలోకి వెళతాం. మనం కలిగి ఉన్న భయాన్ని బట్టి కానీ, మనకు ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి కానీ, మనకు జ్ఞానం లేకపోవటం వలన కానీ, పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా మన జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం, కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఎదురైనటువంటి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనకి సహాయం చేయగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం ఇరుక్కున్న పరిస్థితుల్లో ఉంటాం, విడిపించబడలేనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లోకి కొన్నిసార్లు మనం వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మనకి, నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. అలా దేవుడు చెప్తున్నాడు. అలాగే భక్తుడు కూడా తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో నుంచి చెప్తూ ఉన్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఆయన నాకు కలిగి ఉన్న భయములన్నింటిలో నుండి విడిపించాడు. మానవ మాతృలమైనటువంటి మనము మన జీవితంలో అనేక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుని పోయినప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని విడిపించలేరు, మనకు సహాయం చేయలేరు. మనం కలిగి ఉన్నటువంటి భయంలో నుండి మనల్ని బయట పడవేయలేరు. కానీ మనల్ని విడిపించగలిగిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడూ మనకు సహాయం చేయటానికి, మనకు తోడుగా నిలబడటానికి ఆయన ఉంటాడు. ఆయన అండగా నిలబడతాడు. మనం కలిగి ఉన్నటువంటి భయములన్నింటిలో నుండి ఆయన మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు, మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, మనల్ని ఆదుకునే దేవుడుగా ఆయన ఉన్నాడు. విడిపించగలిగినటువంటి దేవునికి నువ్వు నీ జీవితంలో ప్రార్థన చేయాలి. సహాయము చేయగలిగిన దేవుని దగ్గర నీకు కలిగి ఉన్న భయాలన్నింటి గురించి తెలియజేయాలి. భయపడుతూ ఉండటం వలన మనకి వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు. భయపడటం వలన ఉరి వస్తుంది. దేని గురించి అయితే మనం భయపడతామో, దేని విషయంలోనైతే మనం భయాందోళనకు గురి అవుతామో, ఆ పరిస్థితులే మన మీదకి వస్తాయి. అయితే మన జీవితంలో కలిగిన భయాలన్నింటిలో నుండి మనల్ని విడిపించగలిగిన దేవుడు అంటూ మనకున్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, మనకి సహాయం చేస్తానని చెప్తూ ఉన్నాడు, మనల్ని ఆదుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, భక్తుడు తన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల్లో నుండి కూడా చెప్తున్నటువంటి మాట, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి దేవుడు నన్ను తప్పించాడు, దేవుడు నన్ను విడిపించాడు. అవును, మన దేవుడు విడిపించే దేవుడు, విమోచించే దేవుడు. మరణ భయంతో, పాప భయంతో, నరక భయంతో అల్లాడిపోతున్నటువంటి మన జీవితాలను విడిపించలేదా? పాపము నుండి విడిపించలేదా? విముక్తి కలిగించలేదా? నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేయలేదా? విడిపించాడు, సహాయం చేశాడు. మనల్ని దేవుడు తన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. ప్రియరక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన సిలువ మీద నీ కోసం, నా కోసం మరణించడం ద్వారా మనల్ని దేవుడు ప్రియ కుమారులుగా చేసుకున్నాడు. అలా మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనం కలిగి ఉన్న భయంలో నుండి మనల్ని విడిపించలేడా? సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు. అయితే నిన్ను విడిపించగలిగిన దేవుడికి ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. నీకు సహాయం చేయగలిగినటువంటి దేవునికి ఈరోజు నువ్వు కలిగి ఉన్న పరిస్థితుల్లో మొరపెట్టు. నువ్వు కలిగి ఉన్న పరిస్థితుల్లో ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు అండగా నిలబడతాడు. అలా నీకు అండగా నిలబడగలిగినటువంటి దేవునికి ఈరోజు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసి దేవుడిచ్చేటటువంటి సహాయాన్ని, దేవుడిచ్చేటటువంటి విడుదలను పొందుకునే కృప దేవుడు మనకు దయచేయలాగా ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ యొద్ద విచారణ చేసినప్పుడు అయ్యా, మాకు కలిగిన భయములన్నింటిలో నుంచి మమ్మల్ని విడిపించావు, మాకు సహాయం చేశావు. నీ యందు భయభక్తులు కలిగి జీవించటానికి, నీకు సాక్షులుగా బ్రతకటానికి, మేము కలిగి ఉన్న భయాలన్నింటిలో నుంచి విడిపించబడటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.